శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు చెప్పే స్తోత్రం స్తోత్రనామావళి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, లేకపోతే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రనామావళి. ఖడ్గమాల స్తోత్రం అని ఎందుకంటారంటే, శ్రీచక్రంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవుని స్తుతించడమే కాకుండా, శ్రీచక్రంలో కొలువైన దేవాది దేవతలు, దేవీ దేవతలు, శ్రీచక్రంలో ఉన్న ఆవరణం చుట్టూ కొలువై ఉన్న దేవీ దేవతలకు సంబంధించిన ఒక్కొక్క పేరే ఒక్కొక్క ఖడ్గం. ఈ అమ్మవారి పేర్లన్నీ కలిపితే ఒక దండలాగా అమర్స్తే శ్రీదేవి ఖడ్గమాల సూత్రం. ఈ శక్తివంతమైన సూత్రం ఎలా పనిచేస్తుందంటే, చీల్చి చెండాడతాయి అమ్మక వ్యక్తిని. ఆడు ఎవరైనా సరే అధర్మంగా ఉన్నాడా వానికి మూడినట్టే లెక్క. మీరెక్కడ ఎవరి గురించి మాట్లాడకూడదు, మీరెవరిని నిందించకూడదు. మీ పక్క న్యాయం ఉన్నా, మీ పక్క మాట తీరు బాగున్నా, మీరు ఎవరు అన్యాయాన్ని కోరుకోకుండా అందరూ బాగుండాలని మీ మనసులో ఉన్నా, ఇలాంటి వ్యక్తులకి ఎవరైనా నొప్పి పెట్టినా, లేకుంటే బాధ పెట్టినా, అనేక సమస్యలు ఉంటాయి కదా, ఆ పరంగా బాధ పెట్టినా, మీరు యొక్క మెత్తతనం చూసి ఎవరన్నా మిమ్మల్ని హింసించినా, వీడేం చేయలేలే, ఏం చేయకోకున్నప్పుడు ఇది చేస్తే అయిపోతుంది. అమ్మవారు చెప్పండి, ఈ సూత్రాన్ని చదివితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఖడ్గంలోకి మారుతారు. చాలా బాధ పెడుతున్నారన్నా, నాకు ఏం చేయాలో తెలియకోకుండా ఉంది, వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా తెలియకోకుండా ఉంది, మనిషిని ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటారు, ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటారు, మెత్తని వాళ్ళని చూసి ఇట్లా బాధ పెడితే ఎట్లా అని నాకు మెసెంజర్లో పెట్టాడు. ఫేస్బుక్ మెసెంజర్ ఉంటుంది కదా, దాంట్లో అకౌంట్లో పెట్టారు. అలాగే ఎవరైనా సరే, నాతోటి వ్యక్తి మిత్రులైనా సరే, నాకన్నా పెద్దవారైనా సరే, ఖచ్చితంగా అంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచండి. ఈ పరిహారం చేయండి. నువ్వేం చేసేకపోతండి, పరిహారం భక్తి శ్రద్ధలతో నీ బాధ చెప్పుకోండి. ఎలా చెప్తావు? దేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి పదే పదే, ఉదయం సాయంకాలం పూట. అదేంటండి, ఈ స్తోత్రాన్ని ఏదో చేతబడిలకు ఉపయోగించండి అని చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. లేదు, ఇప్పుడున్న కాలానికి మీకు రక్షణ కావాలి, అంతే కదా. చేతగానోళ్ళు మెతకనోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వైపు గొడవలు పడతారా? నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు ఇక కొట్లాడాలని రూల్ ఉందా? లేదు. చెప్పే వాళ్ళకి చెప్తే అదే డిసైడ్ అవుద్ది. అమ్మవారికి చెప్పండి. థ్యాంక్ యూ.